వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 డిసెంబర్ 12 ఇవాల్టి కరెంట్ అఫైర్స్ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ముందుగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ఖచ్చితంగా ఇద్దరికి ముగ్గురికన్నా షేర్ చేయండి. ప్లీజ్ ముందుగా అందరూ లైక్ చేయండి. ప్లీజ్ అందరూ లైక్ చేయాలి. క్లాస్ ఫాలో అవ్వడమే కాదు, నచ్చితే కనుక లైక్ చేయాలి. కానీ మీకు నచ్చితేనే చూస్తూ ఉంటారు, లేకపోతే చూడరు కదా. కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి. ప్లీజ్ అందరూ లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, 2024-2025 సంవత్సరానికి గాను భారత జీడిపిని ఏడీబీ ఎంతగా తగ్గిస్తూ అంచనా వేసినది? చూడండి, 2024-2025 ఏడాది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు భారత వృద్ధి రేటును అంచనా వేసి ఇదివరకే మనకి ఇవ్వడం జరిగిందనమాట. అప్పుడు 7% అంచనా వేసింది. దానిని ఇప్పుడు 7% నుంచి 6.5%కి తగ్గించిందనమాట. ఇక్కడ ఆన్సర్ 6.5% గుర్తుపెట్టుకోవాలి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ భారత వృద్ధి రేటుని ఇప్పుడు ఎంతకు తగ్గించిందంటే కనుక 6.5కు తగ్గించడం జరిగిందనమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ అనమాట ఇది. ఆసియా ఖండంలో ఏడీబీ అనేటువంటి బ్యాంకు చాలా ఇంపార్టెంట్ బ్యాంకు. కానీ ఇది 1966లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం మనీలా, ఫిలిప్పీన్స్లో ఉంది. దీని ప్రస్తుత చైర్మన్ మససుగు అసకావా. ఏడీబీ ఫుల్ ఫామ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు. ఏడీబీ ఇక్కడ ఏర్పడిన సంవత్సరం 1966. ఏడీబీ ప్రధాన కార్యాలయం మనీలా, ఫిలిప్పైన్స్. ఏడీబీ ప్రస్తుత చైర్మన్ మససుగు అసకావా. ఇవి నోట్ చేసుకోవాలి ఏడీబీ గురించి. అదేవిధంగా మన యొక్క జీడిపిని వరల్డ్ బ్యాంకు 7% అంచనా వేసింది. వరల్డ్ బ్యాంకు 7%. అదేవిధంగా ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటాం, ఐఎంఎఫ్ కూడా 7% అంచనా వేసింది. అదేవిధంగా డెలాయిట్ సంస్థ 7% అంచనా వేసింది. డెలాయిట్ సంస్థ 7% అంచనా వేసింది. ఇక మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ 7.2గా అంచనా వేసింది. 7.2గా అంచనా వేసింది, గుర్తుపెట్టుకోవాలి. ఎస్&పి సర్వే వాళ్ళు 6.8గా అంచనా వేశారు. 6.8గా అంచనా వేశారు. మన భారత ఆర్థిక సర్వే 6.5 నుంచి 7% వరకు అంచనా వేసింది. భారత ఆర్థిక సర్వే 6.5 నుంచి 7% వరకు అంచనా వేసింది అనమాట. ఇవి కొన్ని ముఖ్యమైన అంచనాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ప్రపంచవ్యాప్తంగా గొప్ప సంస్థలు, గొప్ప బ్యాంకులు అనమాట. ఓకేనా, రైట్. సెకండ్ క్వశ్చన్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మలేరియాకు కనుగొన్న కొత్త టీకా ఏది? ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు మలేరియాకు కనుగొన్న కొత్త టీకా పేరు RH5.1. దీన్నే మ్యాట్రిక్స్ ఎం అని కూడా అంటారంట. RH5.1 దీన్నే మ్యాట్రిక్స్ ఎం టీకా, మ్యాట్రిక్స్ ఎం వ్యాక్సిన్ అని కూడా పిలుస్తారన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మసూచికి టీకా కనుగొన్నారు స్మాల్ పాక్స్కి. ఎవరు కనుగొన్నదంటే ఎడ్వర్డ్ జెన్నర్. అందుకే అతన్ని ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ అంటారు అనమాట. ఎడ్వర్డ్ జెన్నర్ను. ఏం కనుగొన్నాడు ఆయన? స్మాల్ పాక్స్ వ్యాక్సిన్. ఫస్ట్ వ్యాక్సిన్ అదే అనమాట. అలా వ్యాక్సిన్స్ అనేటువంటివి అనేక వ్యాధులకు రావడం చూస్తూ ఉంటాం మనం. ఆ క్రమంలో మలేరియాకు ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, బుర్కినా ఫాసో దేశ శాస్త్రవేత్తలు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, బుర్కినా ఫాసో దేశ శాస్త్రవేత్తలు ఈ మలేరియా వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్నారు. ఆ వ్యాక్సిన్ పేరు ఏంటంటే RH5.1. దీన్నే మ్యాట్రిక్స్ ఎం అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యాక్సిన్ను 361 మంది చిన్నారులపైన చేస్తే అవన్నీ కూడా సత్ఫలితాలు ఇవ్వడం జరిగిందంట. 361 మంది చిన్నారులపైన చేస్తే అవన్నీ కూడా సత్ఫలితాలు ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు వార్తల్లో ఉంది ఒక వ్యాక్సిన్, అదే RH5.1. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల చేత తయారు చేయబడిన ఒక వ్యాక్సిన్ అనమాట. ఇటీవలనే ఆఫ్రికా ఖండంలో చిన్నారులపైన ఒక ఔషధాన్ని కూడా టెస్ట్ చేశారు. అది కూడా బాగా సత్ఫలితాలు ఇచ్చిందనమాట. ఓకేనా, అది ఏ ఔషధము? ఓకేనా, 2B ఔషధం అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్రికాలో మలేరియా వ్యాధిగ్రస్తులపైన, చిన్నారులపైన ఒక ఔషధం బాగా సత్ఫలితాలు ఇచ్చింది అనేటువంటి విషయం కూడా మనం చదువుకున్నాం. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మలేరియా రహిత దేశంగా ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా రహిత దేశంగా ఇటీవల ఏ దేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా.
మలేరియా రహిత దేశంగా ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ దేన్ని ప్రకటించింది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా చూద్దాం ఎవరు చేస్తారనేది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 3. ఇజ్రాయెల్ దేశము సిరియాపై యుద్ధం చేయడానికి చేపట్టిన ఆపరేషన్ ఏది? సిరియా దేశంపై ఇజ్రాయెల్ యుద్ధం చేయడానికి చేపట్టిన ఆపరేషన్ యూరో ఆఫ్ బసన్. ఆపరేషన్ యూరో ఆఫ్ బసన్ అన్నమాట. మనందరికీ తెలుసు సిరియా దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసదు రష్యా దేశం వెళ్ళిపోవడం జరిగిందనమాట. అక్కడ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క దాడుల వల్ల అక్కడ ఉన్నటువంటి బషర్ అల్ అసదు రష్యాకు వెళ్ళిపోయాడని మనం తెలుసుకున్నాం. ఎప్పటి నుంచో ఇజ్రాయెల్కు మరియు సిరియాకు మధ్య వార్ ఉండనే ఉంది. ఆ క్రమంలో ఈ రెబల్ చేతిలోకి వెళ్ళిపోయిందన్నమాట ఇప్పుడు సిరియా అనేటువంటిది. అక్కడ జరిగిన అంతర్యుద్ధం వల్ల ఓకేనా ఈ రెబల్ చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ క్రమంలో వెంటనే దానిపైన దాడి చేస్తే ఈజీగా ఓకేనా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా రెడీగా ఉండరు కదా యుద్ధం చేయడానికి. ఆ క్రమంలో వెంటనే రియాక్ట్ అయిందన్నమాట ఇజ్రాయిల్. ఏదైతే సిరియా దేశంలో వైమానిక స్థావరాలు ఉంటాయో, నావికాదళ స్థావరాలు ఉంటాయో వాటిపైన దాడులు చేయడానికి నిర్ణయించిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఆపరేషన్ పేరు ఆపరేషన్ యూరో ఆఫ్ బసన్. ఆల్రెడీ పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య మనకు యుద్ధం మనందరికీ తెలుసు. పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్లు ఆపరేషన్ అల్ అక్సా ద్వారా ఇజ్రాయెల్ పైన ఆ దాడిని తిప్పికొట్టడం కోసం ఇజ్రాయెల్ వాళ్ళు పాలస్తీనా పైన ఆపరేషన్ ఐరన్ స్పోర్డ్ను చేసుకున్నారని మనం ఆల్రెడీ గతంలో తెలుసుకున్నాం. ఆపరేషన్ ఐరన్ స్పోర్డ్, ఆపరేషన్ అల్ అక్సా. అక్కడ పాలస్తీనాలో ఉన్న భారతీయులను కాపాడడం కోసం మన భారత ప్రభుత్వం ఆపరేషన్ అజయ్, ఇవన్నీ కూడా గతం. ఇప్పుడు ఏంటి అంటే కనుక ఆపరేషన్ యూరో ఆఫ్ బసన్ అనేది ఇప్పుడు వార్తల్లో ఉంది. కాబట్టి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఏ దేశం పైన అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 4. పోలరైజేషన్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024గా నిలిచిన పదం ఏది? చూడండి, పోలరైజేషన్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024గా నిలిచినటువంటి పదం ఏదంటే కనుక మెరియం వెబ్స్టర్ అనమాట. ఏ వెబ్స్టరు? మెరియం వెబ్స్టర్ అనేది ఇక్కడ ఆన్సర్. ఆల్రెడీ గతంలో మనం 2 పదాలు ఈ మధ్యనే చూసాం. ఒకటి బ్రెయిన్ రాత్, మరొకటి మేనిఫెస్ట్. ఓకేనా, ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి బ్రెయిన్ రాత్ అని చెప్పుకున్నాం. కేంబ్రిడ్జి వర్డ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి మేనిఫెస్టో అని చెప్పుకున్నాం. ఇప్పుడు పోలరైజేషన్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి మెరియం వెబ్స్టర్ అని గుర్తుపెట్టుకోవాలి, వెబ్స్టర్ అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, 3 పదాలు వార్తల్లో ఉన్నాయి. దేనికి సంబంధించి ఏది అనేది మనం ఇక్కడ బాగా గుర్తుంచుకుంటే సరిపోతుంది. పదాలు గుర్తుంటాయి అందే మనకు, కానీ ఏది దేని ప్రకటించినది గుర్తుండాలి. ఆక్స్ఫర్డ్ వాళ్ళేమో బ్రెయిన్ రాత్ను, కేంబ్రిడ్జి వాళ్ళేమో కేంబ్రిడ్జి వాళ్ళు వచ్చేసి ఓకేనా ఈ మేనిఫెస్టో అనమాట, గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కొత్తగా మెరియం వెబ్స్టర్ అనమాట, వెబ్స్టర్. క్వశ్చన్ నెంబర్ 5. మధుమేహ చికిత్సకు వాడే ఇన్సులిన్ ఇన్హలేషన్ పౌడర్ను అనుమతి లభించగా అది ఏది? చూడండి, మధుమేహ చికిత్సకు వాడేటువంటి ఇన్సులిన్ ఇన్హలేషన్ పౌడర్ అనమాట. దీనికి అనుమతి లభించింది. దాని పేరు ఏంటంటే కనుక అఫ్రెజా అనేటువంటిది ఒక మధుమేహ చికిత్సకు వాడేటువంటి ఇన్సులిన్ ఇన్హలేషన్ పౌడర్ అనమాట, ఒక పౌడర్ అనమాట. ఓకేనా, మనందరికీ తెలుసు మధుమేహం, డయాబెటీస్ అనగానే మనకి ఇన్సులిన్ లోపం వల్ల వస్తుందని అందరికీ తెలుసు. దీనికి సంబంధించి మనం డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు కూడా ఇంజక్షన్లు వేయించుకుంటూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఈ క్రమంలో మనకి ఒక పౌడర్ను, అఫ్రెజా అనేటువంటి పౌడర్ను
అమెరికాకు చెందినటువంటి మ్యాన్ కైండ్ అనేటువంటి కార్పొరేషన్ తయారు చేసిందనమాట. అమెరికాకు చెందిన మ్యాన్ కైండ్ అనేటువంటి కార్పొరేషన్ తయారు చేసింది. అటువంటి ఈ అఫ్రజాను విక్రయించేందుకు సిప్లా అనుమతి పొందిందనమాట. భారతదేశానికి చెందినటువంటి కంపెనీ సిప్లా. ఈ సిప్లా అనుమతి పొందడం జరిగిందనమాట. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక దీనికి సంబంధించి ఎవరు అనుమతి ఇస్తారంటే కనుక డ్రగ్ స్టాండర్డ్, మన భారతదేశానికి సంబంధించి డ్రగ్ స్టాండర్డ్స్ వాళ్ళు కంట్రోల్ ఆర్గనైజేషన్ ఉంటుంది. డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సంస్థ అనుమతి ఇచ్చిందనమాట. ఏం లేదు, ఇక్కడ మందు పేరు గుర్తుపెట్టుకోవాలి. అఫ్రెజా దేనికంటే కనుక మధుమేహ వ్యాధికి ఇచ్చే మందు. ఏంటి ఇది అంటే కనుక ఒక పౌడర్, ఇన్హలేషన్ పౌడర్ అనమాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సిప్లా అనుమతి పొందిందని గుర్తుపెట్టుకోండి. భారతదేశానికి సంబంధించిన డ్రగ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది అమెరికాకు చెందినటువంటి పౌడర్ అనమాట. మ్యాన్ కైండ్ కార్పొరేషన్ వాళ్ళు తయారు చేసిన అమెరికాకు చెందిన పౌడర్ అనమాట. ఓకేనా? సరే, ఎగ్జామ్స్ ఎవరైనా రాసుకోవాలనుకుంటే కనుక రోజు ఒక 50 బిట్స్ మేము కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. రానున్న పోటీ పరీక్షలను ఉద్దేశంగా పెట్టుకొని రోజు ఒక 50 బిట్స్ మనం చేసుకుంటూ పోతే కనుక అన్ని సబ్జెక్టులు అందులో వస్తూ ఉంటాయి. ఓకేనా? మనం ఒక సబ్జెక్ట్ చదివి ఒక సబ్జెక్ట్ మర్చిపోవడం, ఒక సబ్జెక్ట్ చదివి ఒక సబ్జెక్ట్ మర్చిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇలా అన్ని సబ్జెక్టులు మీరు రాస్తూ ఉంటే కనుక రోజు అవి మర్చిపోకుండా మనము కొన్ని 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 చేయడం వల్ల మనకు గుర్తుంటాయి అన్నమాట. నెలకు 1000 బిట్ల వరకు వస్తాయి మనకి. మళ్ళీ ఇంకొక నెలలో ఇంకొక 1000 బిట్లు అలా చేసుకుంటూ పోతే మన నాలెడ్జ్ అనేటువంటిది గెయిన్ అవుతూ వస్తుందన్నమాట. కాబట్టి ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్న వాళ్ళు మీరు నా నెంబర్కి కాల్ చేయండి. 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి మీరు ఆ ఎగ్జామ్ వివరాలు కనుక్కొని డైలీ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉండండి అని నా విన్నపం. ఇలా చేస్తే కనుక మీకు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మంచి మార్కులు అనేటువంటివి వస్తాయి. ఓకేనా? రైట్. థర్డ్ క్వశ్చన్, గీతా పారాయణం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించగా ఇది ఎక్కడ జరిగినది? గీతా పారాయణం గిన్నీస్ బుక్ రికార్డులో చోటు సంపాదించింది. అది ఎక్కడ జరిగింది రికార్డ్ అంటే కనుక మధ్యప్రదేశ్లోని భోపాల్. ఆన్సర్ భోపాల్. మధ్యప్రదేశ్లోని భోపాల్లోని లాల్ మైదానంలో జరిగిందనమాట ఈ గీతా పారాయణం. 6000 మంది పాల్గొన్నారు. 6000 మందితో ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది. దీనికి సంబంధించిన సర్టిఫికేట్ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు తీసుకోవడం జరిగిందనమాట. ఈ గీతా పారాయణానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇస్తారు కదా గిన్నీస్ బుక్ వాళ్ళు. ఆ సర్టిఫికేట్ను ఎవరు అందుకున్నారంటే కనుక మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అందుకోవడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి. భోపాల్ అనగానే మనందరికీ తెలుసు భోపాల్ గ్యాస్ దుర్ఘటన. 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది, అందరికీ తెలుసు. 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిందనమాట. 40 ఏళ్ళు కంప్లీట్ అయింది ఇప్పటికీ. ఈ సంవత్సరానికి 40 ఏళ్ళు పూర్తి చేసుకుందనమాట భోపాల్ గ్యాస్ దుర్ఘటన. అది మనకు తెలుసు. అదేవిధంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఇటీవల వార్తల్లో ఉందన్నమాట. ఇండోర్ ఏకకాలంలో ఒకే రోజు 11 లక్షల పైగా మొక్కలు నాటి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించిందనమాట ఇండోర్. ఆ ఇండోర్ను గుర్తుపెట్టుకోవాలి, భోపాల్ను గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఒకే రోజు 13,326 గ్రామ సభలు, ఏకకాలంలో ఒకే రోజు 13,326 గ్రామ సభలు ఏర్పాటు అయ్యాయి అన్నమాట. ఓకేనా? గ్రామ సభలు జరిగాయన్నమాట. ఇది వరల్డ్ రికార్డ్ అనమాట. ఆ వరల్డ్ రికార్డ్ అనమాట. దీనికి సంబంధించిన సర్టిఫికేట్ను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అందుకున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆ సర్టిఫికేట్ని అందుకున్నారనమాట. అదేవిధంగా మరొక వ్యక్తి చిరంజీవి వరల్డ్ రికార్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించాడు ఈ ఏడాది, మనకు తెలుసు. అదేమిటంటే కనుక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటే కనుక 156 చిత్రాలలో 537 పాటలకు గాను 24,000 స్టెప్పులు వేసినటువంటి నటుడిగా. 24,000 స్టెప్పులు అనమాట. ఇది ప్రపంచంలో ఏ నటుడు కూడా ఇన్ని స్టెప్పులు వేయలేదనమాట. ఒక టాలీవుడ్ కాదు, బాలీవుడ్ కాదు, మొత్తం ప్రపంచంలోనే ఇన్ని స్టెప్పులు ఎవరు వేయలేదంట. 24,000 స్టెప్పులతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించాడనమాట. ఎన్ని చిత్రాలు? 156 చిత్రాలు. ఎన్ని పాటలు? 537 పాటలు. ఎన్ని స్టెప్పులు? 24,000 స్టెప్పులతో. ఆ విషయం కూడా మనకు తెలుసు. కాబట్టి ఈ రికార్డ్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుంటూ రావాలన్నమాట. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిని చూసుకోవాలన్నమాట. అదేవిధంగా భోపాల్, ఇండోర్ ఈ వార్తల్లో ఉన్నాయి కాబట్టి మధ్యప్రదేశ్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. 40 ఏళ్ళు భోపాల్ గ్యాస్ దుర్ఘటన పూర్తి చేసుకుంది. అదేవిధంగా ఈ మధ్య మనకి నవంబర్ 26వ తారీఖున 2024 నవంబర్ 26వ తారీఖున
రాజ్యాంగ దినోత్సవం జరిగింది కదా, కాన్స్టిట్యూషన్ డే. కానీ అది ఎన్నేళ్ళు పూర్తయిందంటే కనుక 75 సంవత్సరాలు పూర్తి కావడం జరిగిందనమాట. రాజ్యాంగం ఆమోదించబడి రాజ్యాంగ పరిషత్ చేత ఈ ఏడాదికి 75 ఏళ్ళు పూర్తయిందనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 70 ఏళ్ళు అనమాట. రేపు రానున్నటువంటి సంవత్సరంలో 1950 జనవరి 26 మనందరికీ తెలుసు. జనవరి 25 అనమాట ఎలక్షన్ కమిషన్ ఏర్పడుతుంది. అదేవిధంగా జనవరి 28 సుప్రీంకోర్టు, అది కూడా 75 ఏళ్ళు పూర్తి చేసుకుంటాయి రేపు ఏడాదికి అనమాట. అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్ ఏర్పడి 75 ఏళ్ళు పూర్తవుతాయి అన్నమాట. 1950లో ఏర్పడ్డాయి ఆ రెండు కూడా, ఎలక్షన్ కమిషన్ జనవరి 25, అదే 1950 జనవరి 28 సుప్రీంకోర్టు అనమాట. ఇట్లాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుంటూ రావాలి చాలా ఇంపార్టెంట్గా. ఓకేనా, రైట్. క్వశ్చన్ నెంబర్ 7. జమిలీ ఎన్నికలతో 1 నుంచి 1.5% జీడిపి పెరుగుతుందని ఎవరు వివరించారు? చూడండి, జమిలీ ఎన్నికలతో జీడిపి పెరుగుతుందంట. ఎంతవరకు పెరుగుతుందంటే కనుక 1 నుంచి 1.5 వరకు పెరుగుతుందంట, 5% వరకు పెరుగుతుందంట. ఈ విషయాన్ని ఎవరు వెల్లడించారంటే రామ్నాథ్ కోవింద్ అనమాట. రామ్నాథ్ కోవింద్ వెల్లడించినటువంటి విషయం ఏంటంటే కనుక మన భారతదేశ జీడిపి జమిలీ ఎన్నికలతో ఖచ్చితంగా పెరుగుతుంది, 1 నుంచి 1.5% వరకు పెరుగుతుందని చెప్పాడనమాట. మనందరూ జమిలీ ఎన్నికల పైన వేసిన కమిటీ రామ్నాథ్ కోవింద్ కమిటీ అనమాట. రామ్నాథ్ కోవింద్ కమిటీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ కమిటీకి నేతృత్వం వహించారని మనందరూ తెలుసు. కాబట్టి ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అనమాట. జమిలీ ఎన్నికల పైన వేయబడిన కమిటీ ఏదే అని, అదే రామ్నాథ్ కోవింద్ అనమాట. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఆయన నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పడిందనమాట. ఆ కమిటీ ఏమని నివేదిక ఇచ్చిందంటే కనుక ఎన్నికలు జరపచ్చని చెప్పిందనమాట. జమిలీ ఎన్నికలు ఏకకాలంలో లోక్సభ మరియు రాష్ట్రాలకు సంబంధించినటువంటి శాసనసభలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ఏకకాలంలో ఎన్నికలు జరపచ్చు. ఓకేనా, ఒక 100 రోజుల తర్వాత, ఆ ఎన్నికలు జరిగిన 100 రోజుల తర్వాత ఈ పంచాయతీలకు ఎన్నికలు జరపండి అని చెప్పి ఆ కమిటీ నివేదిక ఇచ్చిందని మనందరికీ తెలుసు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒక ఏకకాలంలో జరపాలి, 100 రోజుల తర్వాత పంచాయతీలకు ఎన్నికలు జరగాలని చెప్పింది ఆ కమిటీ. ఈ క్రమంలో భాగంగా ఇంకా పార్లమెంటు ముందు ఉందన్నమాట. కమిటీ అయితే చెప్పింది దాన్ని, ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉందన్నమాట. క్యాబినెట్ ఆల్రెడీ ఆమోదించేసిందనమాట. కానీ కేంద్ర క్యాబినెట్ జమిలీ ఎన్నికలకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ శీతాకాల సమావేశాల్లోనే ఆ బిల్లును ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించాలని నిర్ణయించిందనమాట పార్లమెంటు. కాబట్టి ఇటీవల ఎన్నికలు జరిగి విజయం సాధించినటువంటి పార్టీల స్థితి ఏమిటి అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. చాలా కాలం తర్వాత కొన్ని ప్రభుత్వాలు మారాయి, వాళ్ళకు అధికారంలోకి రావడం జరిగిందన్నమాట చాలా కాలం తర్వాత. ఒకవేళ జమిలీ ఎన్నికలు జరిగితే మళ్ళీ వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే, అప్పుడు గెలుస్తారా లేదా అనేటువంటిది క్వశ్చన్ మార్క్ మళ్ళీ. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి శీతాకాల సమావేశాలు ఆ బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది వెయిట్ చూద్దాం. ఓకేనా, కాబట్టి జమిలీ ఎన్నికల కన్నా జరిగితే 1 నుంచి 1.5% జీడిపి పెరుగుతుంది అని రామ్నాథ్ కోవింద్ గారు వివరించడం జరిగిందనమాట. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 8. బాలిస్టిక్ మిసైల్ను గుర్తించే వోరోనిజ్ రక్షణ వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేసింది? చూడండి, వోరోనిజ్ అనేటువంటి ఒక రక్షణ వ్యవస్థ అనమాట. ఇక్కడ ఏవైతే బాలిస్టిక్ మిసైల్స్ ఉంటాయో గగనతలంలో ఉన్నటువంటి వాటిని బాలిస్టిక్ మిసైల్స్ ధ్వంసం చేయగలవన్నమాట. అటువంటి బాలిస్టిక్ మిసైల్స్ను గుర్తించేటువంటిది ఈ వోరోనిజ్ రక్షణ వ్యవస్థ అనమాట. ఇది రష్యా దేశానికి సంబంధించినటువంటిది. అటువంటి రష్యా దేశానికి సంబంధించిన ఈ రక్షణ వ్యవస్థ ఈరోజు ఎందుకు వార్తల్లో ఉందంటే ఇది మన భారతదేశానికి అప్పగిస్తున్నారనమాట. 34,000 కోట్ల డీల్ అనమాట. 34,000 కోట్ల రూపాయల డీల్ అనమాట. మన భారతదేశానికి రక్షణ వ్యవస్థ రానుందనమాట. రష్యా దేశానికి చెందినటువంటి ఈ వోరోనిజ్ రక్షణ వ్యవస్థ మన భారతదేశానికి రానుంది. 34,000 కోట్ల రూపాయల డీల్తో ఇది మనకి ఒప్పందం కుదిరింది. దీని యొక్క ఉపయోగం ఏంటి? రక్షణ వ్యవస్థ అంటే కనుక 8,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బాలిస్టిక్ మిసైల్ను గుర్తించగలదు. ఏదైతే శత్రువులు గగనతలంలో ఉన్నటువంటి యుద్ధ విమానాలను అటాక్ చేస్తాయి ఈ బాలిస్టిక్ మిసైల్స్ అనమాట.
కాబట్టి గగనతలంలో ఉన్నటువంటి 8,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాటిని ధ్వంసం చేయగలదనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, 8,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాటిని గుర్తించి ధ్వంసం చేయగలదు ఈ రక్షణ వ్యవస్థ. అటువంటి గొప్ప సదుపాయం మన భారతదేశానికి రాబోతుంది. మన రక్షణ శాఖ మరింత బలపడబోతుంది అనమాట. దీనిని ఎక్కడ ఉంచాలని నిర్ణయించారంటే కనుక కర్ణాటకలోని చిత్రదుర్గ వద్ద ఈ రక్షణ వ్యవస్థను ఉంచనున్నారనమాట. అవసరమైనప్పుడు అది మనకు బాగా పనికొస్తుంది. కాబట్టి దీన్ని ఎక్కడ ఉంచనున్నారంటే కనుక కర్ణాటకలోని చిత్రదుర్గ వద్ద ఉంచనున్నారనేటువంటి న్యూస్ను రక్షణ శాఖ మనకు తెలపడం జరిగిందనమాట. ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 2 సెల్ఫ్ డ్రైవ్ ఉపగ్రహాలను ఏ దేశం ప్రయోగించింది? సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సెల్ఫ్ డ్రైవ్ ఉపగ్రహాలు అనమాట. సెల్ఫ్ డ్రైవ్ ఉపగ్రహాలు 2 అనమాట. CV3, CV4 అనేటువంటి ఈ 2 శాటిలైట్లను ఏ దేశం ప్రయోగించింది? పేరు చూస్తేనే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. సివిఈ అని. CV3, CV4 అనే ఈ ఉపగ్రహాలను ఏ దేశం ప్రయోగించింది? ఇది సెల్ఫ్ డ్రైవ్ ఉపగ్రహాలు అనమాట. అంటే భూమి నియంత్రణ లేకుండా స్వయంగా అవే తమ యొక్క విమాన ప్రయాణాన్ని సర్దుబాటు చేసుకోగలవన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, సెల్ఫ్ డ్రైవ్ ఉపగ్రహాలు ప్రపంచంలోనే మొదటిసారిగా ఏ దేశం ప్రయోగించింది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయండి అందరూ. క్వశ్చన్ నెంబర్ 9, తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే జితేందర్ రెడ్డి అనమాట. ఇతను తెలంగాణకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు అనమాట, అడ్వైజర్ అనమాట, సలహాదారుడు జితేందర్ రెడ్డి. ఆయన తెలంగాణ ఒలింపిక్ సంఘానికి ఇప్పుడు అధ్యక్షుడు అయ్యాడనమాట. ఎల్బీ స్టేడియంలో ఇక్కడ ఎన్నికలు జరిగాయన్నమాట ఒలింపిక్ సంఘానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి. అందులో ఇతనికి 43 ఓట్లు వచ్చాయి, చాముండికి 7 ఓట్లు రావడం జరిగిందనమాట. 43, ఇతనికి 9 ఓట్లు చాముండికి. 43 ఓట్లు ఇతనికి, 9 ఓట్లు చాముండికి రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఒలింపిక్ అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డాడు అంటే మాత్రం ఈ జితేందర్ రెడ్డి పేరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణకు సంబంధించి నూతన నియామకాల్లో నోట్ చేసుకోవాలన్నమాట తెలంగాణకు సంబంధించి. ఇటీవల మనకి తెలంగాణ నిర్మాత దిల్ రాజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు దేనిగా నియమించారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ప్రాంతీయ విషయాలు చూసుకోవాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించనున్నారన్నమాట. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని సదుపాయం వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించనున్నారన్నమాట. దీనికి సంబంధించి 153 రకాల ప్రభుత్వ సేవలు అందించనున్నారన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వ సేవలు. ఈ విషయం మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలియజేసిందనమాట. దేశంలో ఈ సదుపాయం ఎక్కడా లేదు. మొట్టమొదటిసారిగా వాట్సాప్ సేవలు ఆంధ్రప్రదేశ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజల నుంచి వినతులను వాట్సాప్ ద్వారా స్వీకరించి వారికి ఏమి డౌట్లు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చేటువంటి విధానం అనమాట. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇక ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ 1894లో ఏర్పడింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం లుసానే, స్విట్జర్లాండ్. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ప్రెసిడెంట్ ఎవరంటే కనుక థామస్ బాచ్ అనమాట. ఇటీవల జరిగిన ఒలింపిక్ క్రీడల్లో మన భారతదేశానికి గోల్డ్ మెడల్స్ ఎన్ని, సిల్వర్ మెడల్స్ ఎన్ని, బ్రాంజ్ మెడల్స్ ఎన్ని? సో గోల్డ్ మెడల్స్ వచ్చాయా లేవా, సిల్వర్ మెడల్స్ వచ్చాయా లేవా, బ్రాంజ్ మెడల్స్ వచ్చాయా లేవా? చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి చూసుకోవాలి ఖచ్చితంగా ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు. మన ఒలింపిక్స్లో మన భారతదేశ క్రీడాకారులు సాధించిన పథకాలు ఎవరెవరు ఏం సాధించారు అని. అదేవిధంగా ఫ్లాగ్ బ్యారర్స్ ఉంటారు, చూసుకోవాలి. తొలి రోజు ఫ్లాగ్ బ్యారర్స్, చివరి రోజు ఫ్లాగ్ బ్యారర్స్. ఈ ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి ఈ ఏడాది, గతంలో ఎక్కడ జరిగాయి, మొదట ఎక్కడ జరిగాయి, రానున్నటువంటివి ఎక్కడ జరగబోతూ ఉన్నాయి. అదేవిధంగా టాప్ 4 కంట్రీస్ ర్యాంక్స్ చూసుకోవాలి.
టాప్ 4 కంట్రీస్ ర్యాంక్స్ చూసుకోవాలి. మీరు ఇదంతా చూసుకోకుండా మనం ఎగ్జామ్స్‌కి పోవడానికి వీలు లేదు. ఎందుకంటే 4 ఏళ్ళకి ఒకసారి వచ్చేటువంటివి ప్రపంచంలో అన్నిటికంటే మెయిన్ గేమ్స్ ఒలింపిక్సే. కాబట్టి వాటిని ఖచ్చితంగా చూసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. లాస్ట్ క్వెషన్, ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 2034 ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఫిఫా వరల్డ్ కప్ 2034కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం సౌదీ అరేబియా. సౌదీ అరేబియా. సౌదీ అరేబియా అనేటువంటిది ఇక్కడ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫిఫా వరల్డ్ కప్ పోటీలకు 2034 ఎక్కడ జరుగుతాయి అనేది ఇప్పుడు న్యూస్లో ఇవ్వడం జరిగిందనమాట. సౌదీ అరేబియా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. చూడు, 2022లో ఖతార్లో జరిగాయి. 2026లో అమెరికాలో జరగవలసి ఉంది. అమెరికా 2030లో 6 దేశాల్లో జరుగుతాయి. 2030లో ఏకంగా 6 దేశాలు. అవి ఏవంటే స్పెయిను, పోర్చుగల్, మొరాకో, ఉరుగ్వే, పరాగ్వే, అర్జెంటీనా. స్పెయిను, మొరాకో, పోర్చుగల్లు, ఉరుగ్వే, పరాగ్వే, అర్జెంటీనా ఈ 6 దేశాల్లో జరుగుతాయి అన్నమాట. 2034 సౌదీ అరేబియా అనమాట. 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలు. ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయి. 2022లో జరిగాయి ఖతర్లో. అక్కడ విన్నరు అర్జెంటీనా, రన్నరు ఫ్రాన్స్ అనమాట. విన్నర్ అర్జెంటీనా, రన్నర్ ఫ్రాన్స్ అనమాట 2022లో జరిగినప్పుడు. 2026లో అమెరికాలో జరుగుతాయి. అప్పుడు ఎవరు గెలుస్తారనేది మనం తెలుసుకోవాలి. అలా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. మొట్టమొదటిసారిగా ఈ ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలు 1930లో జరిగాయి. ఉరుగ్వేలో జరిగాయి. ఫస్ట్ విజేత కూడా ఉరుగ్వేనే. ఫుట్బాల్ ప్రపంచ కప్ తొలి విజేత ఉరుగ్వే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువసార్లు ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీల్లో విజయం సాధించింది, కప్పు సాధించింది బ్రెజిల్ అనమాట. బ్రెజిల్. అదే క్రికెట్ ప్రపంచ కప్ పోటీలలో ఎక్కువగా ఏ దేశానికి కప్పు వచ్చిందంటే ఆస్ట్రేలియా కానీ మనందరికీ తెలుసు. క్రికెట్ ప్రపంచ కప్ పోటీలో ఆస్ట్రేలియా. హాకీ ప్రపంచ కప్ పోటీలు పాకిస్తాన్ జట్టు అనమాట. హాకీ ప్రపంచ కప్ పోటీలు అత్యధికంగా పాకిస్తాన్ జట్టుకే కప్పు వచ్చింది. క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు 4 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయి. హాకీ ప్రపంచ కప్ పోటీలు 4 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయి. ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలు కూడా 4 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయి.